परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंतम वंदे गुरु परंपरम आदेश जय महाकाल। హెపటైటిస్ ఏ ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది వైరస్ ద్వారా వ్యాప్తి చెందేటువంటి కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధి. ఈ హెపటైటిస్ ఏ అనేటువంటిది మీరందరూ నిష్టంగా దీన్ని వింటున్నటువంటి పదమే. దీని తాలూకా వివరాలు, ఆయుర్వేద సిద్ధ వైద్యాల్లో దీనికి ఉండేటువంటి పరిష్కార మార్గాలు, వీటన్నిటిని కూడా మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేంటంటే హెపటైటిస్ ఏ అనేది ఒక వైరస్ వల్ల వ్యాపించేటువంటి, అంటే కాలేయానికి వ్యాపించేటువంటి, లివర్కి సంబంధించినటువంటి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఈ హెపటైటిస్ ఏ. ఈ హెపటైటిస్ ఏకి ముఖ్యమైనటువంటి కారణం కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ వైరస్ ఏ రోగిలో అయితే ఉంటుందో ఆ రోగి కాలేయంలో, అంటే లివర్లో ఈ వైరస్ విభజన చెంది మలం ద్వారా విసర్జింపబడుతూ ఉంటుంది. అంటే దీని తాలూకా వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఆ రోగి తాలూకా మలం ఏదైతే ఉందో, విసర్జింపబడినటువంటి ఆ మలం ఏదైతే ఉందో, ఆ పీసెస్, అది మిగతా వ్యక్తులకి ఏ కారణంగా అయినా సరే ఎఫెక్ట్ అయితే అప్పుడు ఈ వ్యాధి అనేది ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ప్రాప్తించడం అనేది సాధారణంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి హెపటైటిస్ ఏ తాలూకా కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణకి మనకి డ్రైనేజ్ వాటర్ కనుక తాగే నీటిలో ఏ కారణం చేత కలిసింది అనుకోండి, అప్పుడు ఆ తాగే నీరు, ఆ నీరు ఎవరైతే తాగుతారో ఆ ఏరియా లేదా ఆ ఊర్లో కానీ ఆ వీధిలో కానివ్వండి, అందరికీ కూడా ఎక్కువ ఈ హెపటైటిస్ ఏ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఇది దీని తాలూకా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక మిగతా విషయాలకు కనుక వచ్చినట్లయితే, జలచర మాంసాలు అంటే సీ ఫుడ్స్ అండ్ మన చేపలు, రొయ్యలు, పీతలు, ఇటువంటివన్నీ కూడా, ఈ జలచర మాంసాలన్నీ కూడా సరిగ్గా ఉడకకుండా కనుక మనం తిన్నాం అనుకోండి, అప్పుడు ఈ హెపటైటిస్ ఏ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రూట్స్ తొక్క తీయకుండా మనం తిన్నాం అనుకోండి, హెపటైటిస్ ఏ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కాయగూరలు కడగకుండా ఉండేవు అనుకోండి, హెపటైటిస్ ఏ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాకాలంలోని ఈ కంప్లైంట్ అధికంగా పెరుగుతుంది వర్షాలు పడే టైంలో. కారణం ఏంటంటే, వర్షాకాలం కొత్త నీరు వచ్చి జాయిన్ అవుతుంది, ఆల్రెడీ పాత నీరు, ఈలోగా వీటిలో డ్రైనేజ్ వాటర్ కలవటం, ఈ మొత్తం ఈ కలగా పొలకం అయిపోయి ఇది తాగే నీటిలో కలిసిపోవడం వల్ల ఏంటంటే ఈ హెపటైటిస్ ఏ వంటి సమస్యలు అనేవి ఎక్కువ వర్షాకాలంలో విజృంభించడానికి అవకాశం ఉంది. ఎక్కువ పల్లెటూరులో ఎక్కువగా దీన్ని మనం చూస్తూ ఉంటాం, ఈ హెపటైటిస్ ఏ తాలూకా సమస్యలన్నింటినీ కూడా. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ హెపటైటిస్ ఏ ఉండేటువంటి రోగులు మల విసర్జన తర్వాత చేతులు సరిగ్గా శుభ్రపరచుకోకుండా వేరే వ్యక్తులను తాకిన, వేరే వ్యక్తులతో ఉన్న, వేరే వ్యక్తులకి వండి పెట్టిన, వడ్డించిన ఆహారాన్ని హెపటైటిస్ ఏ వచ్చేటువంటి అవకాశం 100% ఉంటుంది. ఇది ఈ హెపటైటిస్ ఏకి సంబంధించింది. ఇక ముఖ్యంగా అదర్ విషయాలు కనుక వచ్చినట్లయితే, ఈ లెస్బియన్, హోమోసెక్సువల్ అంటే స్వలింగ సంపర్కం ఎవరైతే ఉందో వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఎక్కువ ఈ స్వలింగ సంపర్కులు కానీ, లేదా ఈ అంటే ఈ కొంత నపుంసక జాతికి సంబంధించి వాళ్ళతో కొంతమంది శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా కూడా వీళ్ళకి హెపటైటిస్ ఏ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక గమనించదగ్గ విషయం ఏంటంటే, యానల్ సెక్స్ కనుక చేస్తే మాత్రం
ఈ హెపటైటిస్ ఏ రావడానికి చాలా వరకు అవకాశం అనేది ఉంది. సో మీరు ఎవరికైనా సరే ఇటువంటి ఆలోచనలు ఉన్నా, ఇటువంటి అలవాట్లు ఉన్నా వీటికి కాస్త కొద్ది దూరంగా ఉండే ప్రయత్నం అన్నది మాత్రం చేయండి. ఈ స్వలింగ సంపర్కులు అంటే హోమోసెక్సువల్, లెస్బియన్ సెక్సువల్ కానీ, అదేవిధంగా ఈ నపుంసకులతో శృంగార సంపర్కం కలిగి ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ యానల్ సెక్స్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఈ హెపటైటిస్ ఏ జోన్లో ఉన్నట్టే. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే భార్య వాళ్ళు ఇద్దరు కూడా ఉద్యోగాల్లో ఉండి పిల్లల్ని డే కేర్ సెంటర్లో జాయిన్ చేస్తున్నారు. ఆ డే కేర్ సెంటర్లో చాలామంది పిల్లలు ఉంటారు. ఒక 20 మంది పిల్లలు ఉన్నారనుకోండి. అందులో ఎవరికైనా సరే పొరపాటున హెపటైటిస్ ఏ ఉండి వాళ్ళు ఆ చోట కనుక మల విసర్జన చేసి, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు తెలియదు కాబట్టి చేసి సరైన శుభ్రత అనేది కనుక పాటించకపోతే ఖచ్చితంగా డే కేర్ సెంటర్లో ఒక పిల్లల నుండి మిగతా పిల్లలకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఈ హెపటైటిస్ ఏకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఇది రక్తం, అదేవిధంగా మూత్రం, అదేవిధంగా లాలాజలం, వీటితో 100కి 99% స్ప్రెడ్ అవ్వదు. ఈ మలం ద్వారా తప్ప కానీ మిగతా విధానాలతో అంటే రక్తం ద్వారా కానీ, మూత్రం ద్వారా కానీ, లాలాజలం అంటే ఈ ఉమ్ము ద్వారా కానీ, అదే మోకస్ వల్ల కానీ, ఇటువంటి వాటి వల్ల ఈ హెపటైటిస్ ఏ అనేది ఒకరి నుండి ఒకరికి మ్యాక్సిమం స్ప్రెడ్ అవ్వదు. సో ఆ విషయంలో కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. ఆ విధానాల్లో స్ప్రెడ్ అవుతున్నట్టు ఇంతవరకు మెడికల్ ప్రూఫ్స్ అన్నవి లేవు. ఇది ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ వైరస్ శరీరంలోని 2 నుండి 7 వారాలు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఈ వైరస్ వృద్ధి చెందడం యావరేజ్గా 4 వీక్స్. ఈ వ్యాధి తగ్గిన తర్వాత కూడా కొందరిలోని 6 నెలల లోపు మళ్ళీ తిరిగి తిరగబెట్టవచ్చు. అందుకే మీలో చాలామంది వినే ఉంటారు, సాధారణంగా లివర్కి సంబంధించిన సమస్యలు కనుక వస్తే 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో గట్రా వాళ్ళ జీవన విధానంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకసారి వస్తే చాలా కేర్ తీసుకోవాలి అనేటువంటి మాటలు మనం పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువ వింటూ ఉంటాం. కారణం ఏంటంటే ఇది. ఎందుకు అంటే ఇలాంటి వ్యాధులు తగ్గినా సరే మళ్ళీ ఇది వితిన్ 6 మంత్స్లో మళ్ళీ తెరబట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యమైన గమనిక. సో కారణాలు ఏంటన్నా మనకు తెలిసే. ఇప్పుడు ఒకవేళ హెపటైటిస్ ఏ మనకు గనక వస్తే మనలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, సిమ్టమ్స్, అవి మనం చూద్దాం. ఇక ఈ సిమ్టమ్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే, ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటి కాలేయ వ్యాధుల్లో అత్యంత ప్రముఖమైనటువంటి వ్యాధి జాండీస్, పచ్చకామెర్లు అంటాం. కొన్ని మన తెలుగు రాష్ట్రంలో కొన్ని ఏరియాలో అయితే పసికర్రలు అనేసి పేరుతో పిలుస్తారు. ఈ పచ్చకామెర్లు ఏవైతే ఉన్నాయో, ఈ జాండీస్ ఏదైతే ఉందో, ఆ జాండీస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే కళ్ళు పసుపు కావటం, శరీర వర్ణం మీకు పసుపు రంగులోకి రావటం, వైట్గా విరేచనం కావటం, డార్క్ ఎల్లో షేడ్లోని మీకు మూత్ర విసర్జన రావటం, ఇటువంటి అన్ని లక్షణాలు కూడా, అంటే ఫీవర్ ఉండటం, ఇటువంటి అన్ని లక్షణాలు కూడా అంటే జాండీస్ సంబంధించి అన్ని లక్షణాలు కూడా ఈ హెపటైటిస్ ఏలో కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది కూడా కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి. ఇక వీటితో పాటు మరో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లక్షణాలు సిమ్టమ్స్ అన్న దాంట్లో ఒక చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే, 6 సంవత్సరాల లోపు పిల్లలకు కనుక హెపటైటిస్ ఏ వచ్చిందనుకోండి, వాళ్ళలో అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకి కనుక హెపటైటిస్ ఏ ఎఫెక్ట్ అయిన వాళ్ళని 75% మంది పిల్లలకి లక్షణాలు అన్నవి ప్రస్ఫుటంగా కనిపించట్లేదు. అలాగని వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు, డేంజర్ జోన్లో ఉన్నట్టే. కానీ ఈ లక్షణాల వ్యక్తీకరణ అన్నది చాలా వరకు బయటికి రావట్లేదు. సో 6 సంవత్సరాల లోపు పిల్లలకి సాధారణంగా హెపటైటిస్ ఏకి సంబంధించినటువంటి లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. బట్ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది. ఇక చూసుకున్నట్లయితే నీరసం ఉంటుంది, జ్వరం ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అదేవిధంగా కండరాల నొప్పులు ఉంటాయి, అంటే మజిల్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్ ఎక్కువ ఉంటాయి, తలనొప్పి ఉంటుంది, కాలేయం అంటే కుడివైపు డొక్కలో అడుగు భాగాన్ని కొంచెం లోపల సైడు కాలేయం అనేది ఉంటుంది. దీన్నే మనం యోగ పరిభాష సూర్యచక్రం అనే పేరుతో పిలుస్తారు. ఇది శరీరంలో అన్నిటికన్నా బలమైనటువంటి పెద్దదైనటువంటి గ్రంథి. కాలేయం కూడా గ్రంథి. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్లాండ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో ఇక్కడ ఈ కాలేయం సంబంధించిన ఈ ప్రాంతంలోనే పెయిన్ ఉంటుంది. మీరు జస్ట్ ఇలా నొక్కితే చాలా ప్రస్ఫుటంగా పెయిన్ అనేది తెలుస్తుంది.
అదేవిధంగా నాసియా ఫీలింగ్ ఉంటుంది, అంటే వికారం ఉంటుంది, ఆకలి లేమి ఉంటుంది, మనిషి బరువు తగ్గుతారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ బైల్ జ్యూస్, అంటే ఈ కాలేయం బైల్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ రిలీజ్ చేసేటువంటి నాళం అన్నది, అంటే ఆ వే అన్నది కొంచెం క్లోజ్ అవుతుంది, వామిటింగ్స్ ఉంటాయి, దురద ఉంటుంది, దద్దుర్లు వస్తాయి. అదేవిధంగా శరీరంలో కొంచెం వాపులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకసారి హెపటైటిస్ ఏ వైరస్ వెళ్ళిన తర్వాత ఈ యాంటీబాడీస్ అన్నవి శరీరంలో 5 to 10 days టైం పడుతుంది, యావరేజ్గా 1 week. యాంటీబాడీస్ శరీరం ఈ హెపటైటిస్ ఏ మీదకి, అంటే హెపటైటిస్ ఏని కలిగించేటువంటి వైరస్ని యుద్ధం చేసి వాటిని నాశనం చేయడానికి శరీరం తానుగా ఏదైతే తన ప్రతిరక్షక దళం ఏదైతే ఉందో, అంటే ఇమ్యూనిటీ పవర్ కలిగించేటువంటి వ్యవహారశైలి ఏదైతే శరీరంలో నిర్మాణం అయితే ఉందో, అటువంటి యాంటీబాడీస్ని అది తయారు చేయడానికి యావరేజ్గా 1 week పడుతుంది, అంటే 5 to 10 days. ఇక్కడ ఇంకొక గొప్ప విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకసారి హెపటైటిస్ ఏ గనక మన శరీరంలో వచ్చి దాన్ని ఎదుర్కొనేందుకు శరీరం యాంటీబాడీస్ తయారు చేస్తే, ఆ యాంటీబాడీస్ శరీరంలోని జీవితాంతం ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మీకు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి తగ్గిపోయినా సరే, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే బాగా చాలా సంవత్సరాల తర్వాత, చాలా దశాబ్దాల తర్వాత మీ బ్లడ్ని ఎప్పుడైనా చెక్ చేసేటప్పుడు మీకు ఇంటివరకు ఎప్పుడైనా సరే హెపటైటిస్ ఏ వచ్చిందా లేదా అన్నది ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకసారి హెపటైటిస్ ఏ వైరస్ కోసం శరీరం రిలీజ్ చేసినటువంటి యాంటీబాడీస్ మన రక్తంలోని జీవితాంతం ఉంటాయి. సో అప్పుడు స్పష్టంగా మన రక్త పరీక్షలో విషయం తెలిసిపోతుంది. సో అప్పుడు డాక్టర్లకు అర్థమవుతుంది, వీళ్ళు ఒకప్పుడు ఈ హెపటైటిస్ ఏ బారిన పడి ఉండొచ్చు అనేటువంటి విషయం వైద్యులకు అర్థమైపోతుంది. సో ఇది ఈ హెపటైటిస్ ఏకి సంబంధించినటువంటి శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని కాంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే, ఈ హెపటైటిస్ ఏ బారిన పడిన వారిలోని సుమారు 15% మంది వ్యక్తులకి ఈ హెపటైటిస్ ఏకి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ సుమారు 9-10 నెలల దాకా, అంటే నియర్లీ 1 year దాకా కూడా దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే, ఈ బైల్ జ్యూస్ రిలీజ్ చేసేటువంటి నాళం ఏదైతే ఉందో, మీకు బైల్ జ్యూస్ అంటే లివర్, అంటే కాలేయం రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి ఆహారం జీర్ణం చేయడానికి బైల్ జ్యూస్ రావాలి. సో ఈ బైల్ జ్యూస్ వచ్చేటువంటి ఈ ప్రాంతం, ఒక నరం ఉంటుంది, ఆ నరంలో నుండి బైల్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. అది టోటల్గా క్లోజ్ అవటం, దానివల్ల మీకు ఇక్కడ గాల్ బ్లాడర్ అనేసి ఉంటుంది. ఆ గాల్ బ్లాడర్ అన్నది మీకు ఇన్ఫ్లమేషన్ రావటం, దాంట్లో వాపు రావటం, అక్కడ మీకు నొప్పి రావటం. దీనికి కనెక్ట్ అయ్యే ప్యాంక్రియాస్ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది ఇది వన్ ఆఫ్ ద గ్లాండ్. ఇది మీకు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. మన షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి గ్రంథి ఇదే. ఈ ప్యాంక్రియాస్ కూడా ఒక్కొక్కసారి దీనివల్ల ఇన్ఫెక్షన్ అవటం, అది దెబ్బతింటాం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మీకు కలుగుతాయి. ఇంకా ఈ కాంప్లికేషన్లో ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ పొరపాటున మీకు ఎవరైనా మీ ఇంట్లో గర్భిణీ స్త్రీకి గనక ఈ హెపటైటిస్ ఏ గనక ఎఫెక్ట్ అయిందనుకోండి, వాళ్ళ గర్భస్థ శిశువుకి ఈ హెపటైటిస్ ఏ అనేది ప్రాప్తించరు. సో అంతవరకు ఇది కొంతవరకు గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఇది దీని హెపటైటిస్ ఏకి సంబంధించినటువంటి కాస్త కాంప్లికేషన్స్. ఇకపోతే ఓకే, మనలో ఏదో ఒక సమస్య వచ్చింది, మరి ఈ సమస్య అన్నది ఎంతవరకు జెన్యూన్ ఇష్యూ, అంటే ఎంతవరకు ఈ సమస్య అన్నది ఈ హెపటైటిస్ ఏని ఏ విధంగా మనం గమనించవచ్చు, ఏ విధంగా దీన్ని కనిపెట్టాలి, ఎటువంటి పరీక్షలు చేయించాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ల్యాబ్ టెస్ట్, ఈ ల్యాబ్ టెస్ట్లు కనుక మీరు చూసుకున్నట్లయితే రియల్ టైం PCR ఆ టెస్ట్ ఒకటి చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ అది చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ క్లాటింగ్ టైం అది కూడా చేయించాల్సి ఉంటుంది. ఇకపోతే IgM యాంటీ HAV టెస్ట్ ఒకటి చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా IgG యాంటీ HAV టెస్ట్ అనేసి ఒకటి ఉంటుంది, ఇది కూడా మీరు చేయించాల్సి ఉంటుంది. ఈ టెస్ట్లన్నీ కూడా మీరు చేయించినట్లయితే మీకు చాలా వరకు
ఈ హెపటైటిస్ ఏ తాలూకా స్థితిగతులన్నీ కూడా వైద్యులకు అర్థమైపోతాయి. సో ఇవి పరీక్షలు. సరే, మొత్తానికి మనకి ఈ హెపటైటిస్ ఏ అనేది పాజిటివ్ వచ్చింది, మనలో ఉన్నట్టు తెలిసింది. ఇకపోతే దీని తాలూకా లైఫ్ స్టైల్ ఏంటి? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎటువంటి లైఫ్ స్టైల్లో మన జీవన విధానాన్ని పాటిస్తూ ఈ సమస్య నుండి మనం పూర్తిగా బయటపడాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ లైఫ్ స్టైల్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ హెపటైటిస్ ఏ అంటే ఈ సూర్యచక్రానికి సంబంధించి కాలేయానికి సంబంధించిన సమస్య కనుక ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఈ రెస్ట్ ఎలా తీసుకోవాలి అంటే పూర్తిగా అన్ని పనులు ఆపేసి పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళిపోకూడదు. మీకు అలుపు, అలసట, ఎందుకంటే నీరసం, అలసట, అలుపు అనేది ఈ వ్యాధికి సహజమైనటువంటి లక్షణం. అటువంటి నీరసం అనిపించినటువంటి పనులు ఏవైనా ఉంటే ఆ పనులు చేయాలి. మీరు కనీసం పనులు కూడా చేయకుండా పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీని నుండి మీరు బయటపడిన తర్వాత కూడా మీరు నార్మలైజ్ అవ్వడానికి చాలా కాలం టైం పడుతుంది. అందుకేంటంటే మీకు ఇబ్బంది లేని, మీకు కష్టంగా అనిపించినటువంటి పనులు మీరు తప్పనిసరిగా చేయాలి. చేస్తూ మ్యాక్సిమం టైం మీరు విశ్రాంతికి కేటాయించాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి ఆకలి అనేది బాగా తగ్గిపోతుంది, ఆకలి అసలు. కాకపోతే ఈ హెపటైటిస్ ఏలో ఆకలికి సంబంధించి ఒక విచిత్రమైన లక్షణం ఉంది. అదేంటంటే వీళ్ళకి ఉదయం పూట ఆకలి ఎక్కువ ఉంటుంది, అది అలా సాయంత్రం అయ్యేసరికి ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే ఏం చేస్తారంటే మీకు ఆకలి బాగా ఉన్నప్పుడు ఆహారాన్ని తగినంత తీసుకోవాలి, ఆకలి తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆహారం తీసుకునేటువంటి పర్సంటేజ్ కూడా మీరు తగ్గించాలి. ఈ ఆహారం కూడా మీరు 4-5 భాగాలుగా చేసుకొని రోజుకి 4-5 సార్లు చొప్పున మీరు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది, కొద్ది మొత్తంలో. సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే మీకు ఉండేటువంటి లక్షణాన్ని బట్టి మీకు కొంత లైఫ్ స్టైల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా జలచర మాంసాలని మాత్రం బాగా ఉడికినంత వరకు మీరు తినకూడదు, బాగా ఉడికించే తినాలి. దట్టు ఏంటంటే ఇక్కడ మీరు తీసుకునేటువంటి ఆహారము ఇమ్యూనిటీని పెంచేటువంటి ఆహారం అయి ఉండాలి. అదేవిధంగా లేబర్ తాలూకా స్ట్రెంత్ని పెంచే విధంగా ఉండాలి. అలాగని మీరు బలహీనమైనటువంటి ఆహారం మాల్న్యూట్రిషన్ పరంగా తినని తీసుకున్నట్లయితే వైరల్ ఇన్ఫెక్షన్ మీ బాడీ మీద ఎక్కువైపోతుంది. అలాగని బాగా బలమైనటువంటి ఆహారం తీసుకున్నారనుకోండి, మీ ఆహారాన్ని మొత్తాన్ని జీర్ణం చేయాల్సింది లివర్. ఆ లివర్ ఇప్పుడు మీకు వ్యాధిగ్రస్తమే ఉంది. అలాంటప్పుడు లివర్ మీద ఎక్కువ ప్రెజర్ పడకూడదు. అలా పడకుండా మీ శరీరం ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ మీరు కాస్త బలమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పినట్టు రోజుకి ఒక 4-5 దపాలుగా కొద్ది మొత్తంలో బలమైన ఆహారం మీరు తీసుకుంటూ ఉంటే లివర్ మీద ఎక్కువ ప్రెజర్ పడదు. మీరు తీసుకునేటువంటి బలమైన ఆహారం వల్ల మీకు ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల మీ శరీరం వైరస్ బారి నుండి బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఈ వైరస్ను జయించాలనే ఉద్దేశంతో బాగా బలమైన ఆహారం గట్టిగా వేసారనుకోండి, ఆ ప్రజంతా లివర్ మీద పడుతుంది, దాన్ని మళ్ళీ లివర్ డైజెస్ట్ చేయలేదు. అప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ బాడీలో ఎక్కువైపోయి దాని నుండి మళ్ళీ కొన్ని విషవాయువులు ఆమం అనేటువంటి పదార్థం పుట్టి మరీ శరీరాన్ని కకలబలకం చేసి ఇంకా మరింత వ్యాధిగ్రస్తం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించుకొని తక్కువ మోతాదులోని ఎక్కువ సార్లు చెప్పున కాస్త బలమైనటువంటి ఆహారం మీరు తీసుకోవాలి. అదేవిధంగా మీరు తీసుకునేటువంటి బలమైన ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి విధంగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఈ విషయాన్ని మీరు కాస్త గమనించండి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ పూర్తిగా మీరు మానేయాలి. ఎందుకు అంటే లివర్ కనుక ఒకసారి వ్యాధిగ్రస్తం అయితే ఆయిల్ ఫుడ్ ఏమాత్రం లివర్ డైజెస్ట్ చేయలేదు. మామూలుగా అయితే లివర్కి ఎంత శక్తి ఉంటుందంటే మీరు ఈ మాత్రం ఇనప ముక్క తినేశారనుకోండి, ఆ ఇనప ముక్కను కూడా అరిగించగలిగేటువంటి శక్తి లివర్కి ఉంది. మనలో చాలామంది తెలియదు. కానీ ఇప్పుడు డెవలప్ అవుతున్న కొన్ని వ్యర్థ విష పదార్థాలైనటువంటి ఆహారాలను ఇప్పుడు ఎక్కువగా తిని మనం లివర్ని పాడు చేసుకున్నాం. సో కానీ అంత ఇనుము మొక్కను కూడా డైజెస్ట్ చేయగలిగేటువంటి లివరు కాలేయం ఆయిల్ ఫుడ్ని డైజెస్ట్ చేయలేదు ఇటువంటి సమయంలో. సో ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు వేపుడు కూరలు కానీ ఆయిల్ ఫుడ్లు కానీ ఇలాంటివి ఏవి కూడా మీరు తీసుకోకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. ఇకపోతే రా ఫుడ్ తీసుకోకూడదు. అంటే వెజ్ సలాడ్స్ అని అంటే మనం వండని పదార్థాలను ఇప్పుడు తినకూడదు, ముఖ్యంగా ఇటువంటి కంప్లైంట్. ఎందుకంటే అది ఒక ముఖ్యమైనటువంటి భాగం. మీరు రా ఫుడ్ కనుక తింటే దాన్ని డైజెస్ట్ చేయడానికి లివర్ కొంచెం కష్టపడాలి ఒకటి, ఎందుకంటే ఉడకని ఫుడ్ కాబట్టి దాని మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది లివర్ మీద, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఈ హెపటైటిస్ ఏ కలిగించేటువంటి వైరస్ ఏదైతే ఉందో దీని విజృంభణ పెరుగుతుంది.
సో మనకు ఉండే సమస్య అది కాబట్టి ఆ వైరస్ తాలూకు విజృంభణను మనం పెరిగించేటువంటి అవకాశం దానికి ఇవ్వకూడదు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి రా ఫుడ్ కూడా మీరు మానాల్సి ఉంటుంది. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ కూడా మీరు ఆపాలి. అది కూడా ఎలాగంటే మీరు ఒక నాన్ వెజిటేరియన్గా తినాలి అనుకుంటే మాంస రసంలాడిగా మనం చేసుకొని పలచగా చేసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మీరు హై ఎన్విని డైజెస్ట్ చేయడం లేవర్ కష్టం ఆ టైంలోనే. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా మీరు మానేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ మానేయాల్సి ఉంటుంది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది ఇంకొక ఆహారం ఉంది, దాన్ని కూడా మానాలి. ఆహారం ఏంటంటే కూల్ డ్రింక్స్. ఈ బెవరేజ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి. చాలామంది ఏంటంటే వీటిని చాలా తరచుగా తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి ఆటల జోలికి ఎటువంటి పరిస్థితులు వెళ్ళదు. మీకు తెలుసో లేదో, మీరు ఆల్కహాల్ కనుక మీకు అలవాటు ఉంటే మీరు ఆల్కహాల్లో కేవలం వాటర్ మాత్రం కలపండి. చాలామంది ఆల్కహాల్లో కూల్ డ్రింక్ కలుపుతారు. దానివల్ల వేరే వ్యక్తులతో పోలిస్తే వీళ్ళకి లేవర్ తొందరగా పాడవుతుంది. సో కూల్ డ్రింక్స్ మాత్రం, ఈ బెవరేజ్ కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రింక్స్ అన్నిటిని కూడా మీరు టోటల్గా బ్యాన్ చేయాలి. ఒకసారి లేవర్ కంప్లైంట్ కనుక వస్తే జీవితాంతం ఈ ఆల్కహాల్, ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ టోటల్గా బంద్ చేయడం అన్నది సేఫెస్ట్ వే. లేకపోతే మళ్ళీ లేవర్ ఎక్కడో దగ్గర మీకు మళ్ళీ పెంట పెడుతుంది. సో ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మీరు లేవర్ని స్ట్రెంథెన్ చేయాలి, మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలి, ఈ వైరస్ తాలూకా ఇన్ఫెక్షన్ తగ్గించాలి. ఈ మూడింటి మీద మీ తాలూకా జీవన విధానం అనేది ఆధారపడుతూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వైరస్ తాలూకా ఇన్ఫెక్షన్ తగ్గించాలి, మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలి, లివర్ని రీస్ట్రెంథెన్ చేయాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ రోగంతో ఉండే వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లోని వంట చేయొద్దు, కాయగూరలు కొయ్యొద్దు, ఎవ్వరికి మీరు ఏమీ వడ్డించొద్దు, ఏ ఆహారాన్ని మీ చేతులతో ఇవ్వద్దు. ఇలా గనక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీ నుండి ఇంకొకరికి ఈ వ్యాధి ప్రాప్తిస్తుంది. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి కొంచెం డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే విరేచనాలు అవ్వటం, వాంతులు అవ్వటం, ఇటువంటి ప్రామాణిక లక్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి సహజంగా డిహైడ్రేషన్ అనేది బాడీలో అవుతుంది. దీని నుండి బయటకు రావడానికి చక్కని పానీయం గంజి. మనం అన్నం వండుతాం కదా గంజి, ఆ గంజిని మనం వాచి కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. మీరు హెవీ పాలిస్టర్ రైస్ కనుక మీరు గంజి చేశారనుకోండి, ఆ గంజి వల్ల మీ శరీరానికి చాలా ప్రమాదం. ఎందుకంటే మీ జాయింట్స్ అన్నీ కూడా చాలా వరకు దెబ్బతింటాయి. సో మీరు కాస్త నాన్ పాలిస్టర్ రైస్ని వాడుకుంటూ దాంట్లో వచ్చినటువంటి గంజిని మీరు వాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పళ్ళ రసాన్ని వాడాలి. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు. నిజంగా మనిషికి ప్రకృతి ఇచ్చినటువంటి వరాల్లోని కోకోనట్ వాటర్ చాలా చాలా ముఖ్యమైనటువంటి. ఈ కొబ్బరి నీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లోని అద్భుతమైనటువంటి చికిత్సగా, అద్భుతమైనటువంటి ఆహార పదార్థంగా, ఆహార పానీయంగా, బలమైన పానీయంగా మనం చెప్పుకోవచ్చు. సో కొబ్బరి నీళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లో మీరు వాడుకోవచ్చు. అదేవిధంగా పల్చగా ఉండేటువంటి మజ్జిగ, పెరుగు మళ్ళీ వాడకూడదు, ఎందుకంటే పెరుగు కూడా మీకు లివర్ మీద ప్రెజర్ ఎక్కువ ఇస్తుంది. సో పల్చగా ఉండేటువంటి మజ్జిగని మీరు వాడాలి. సో ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ డిహైడ్రేషన్ నుండి మీరు బయటకు వస్తారు. అదేవిధంగా ఈ హెపటైటిస్ ఏ ఉండేవాళ్ళు ప్రయాణాలు చేయకూడదు. మీరు ప్రయాణాలు చేస్తే మీకు విపరీతమైన నీరసం పెరిగిపోయే సమస్య పెరుగుతుంది, మీ వల్ల మీ తోటి వాళ్ళకు కూడా ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది. సో ఇది చాలా చాలా ముఖ్యం. మీ ఇంట్లో కనుక ఎవరికైనా హెపటైటిస్ ఏ వస్తే, ఈ రోజుల్లో అపార్ట్మెంట్లోని ప్రతి ఇళ్లలో కూడా 2-3 బాత్రూమ్లు ఉంటున్నాయి. ఈ హెపటైటిస్ ఏ కనుక మీ ఇంట్లో ఎవరికైనా వస్తే వాళ్ళకి ఒక బాత్రూమ్ కేటాయించండి. ఆ బాత్రూంలోకి మిగతా వాళ్ళు వెళ్ళొద్దు, మిగతా వాళ్ళు వేరే బాత్రూమ్ వాడుకోండి. ఇది కూడా చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ హెపటైటిస్ ఏ ఉన్న వాళ్ళ తాలూకా బాత్రూమ్ రెగ్యులర్గా మనం కాస్త అంటే ఈ యాసిడ్స్ అని మనకి ఆ బాత్రూమ్ క్లీన్ చేసేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించి మీరు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా రోజు కనీసం 2 సార్లైనా మీరు క్లీన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అది ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం అనేది ఉంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక తర్వాత విషయానికి కనుక మనం వచ్చినట్లయితే మీరు ప్రయాణాలు చేయకూడదు ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ మీరు ప్రయాణం తప్పనిసరి అని అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా కనుక హెపటైటిస్ ఏ కనుక వచ్చినట్లయితే మిగతా వాళ్ళు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వేయించుకోండి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కనుక మీరు వేయించుకుంటే
దాదాపుగా ఈ హెపటైటిస్ ఏ అన్నది మీకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇది సేఫెస్ట్ వ్యాక్సినే, ఇది మీరు వాడుకోవచ్చు. ఇక తర్వాత విషయానికి కనుక మనం వచ్చినట్లయితే కాయగూరలు, ముఖ్యంగా ఆకుకూరలు, అదేవిధంగా వంట చేసేటువంటి పాత్రలు, అదేవిధంగా చేతులు ఇవన్నీ కూడా వేడి నీటితోని 1-2 సార్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే మాత్రం వాళ్ళతో చాలా ఇక్కట్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు, ఏదైనా తొందరగా నోట్లో పెట్టేస్తారు. సో ఈ హెపటైటిస్ ఏ వ్యక్తులు కనుక మీరు ఇంట్లో పొరపాటు నడుస్తున్నప్పుడు ఆ గచ్చు మీద ఏదైనా మీ కాలు కింద పడింది కనుక వీళ్ళు వెంటనే నోట్లో పెట్టేసుకున్న వీళ్ళకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పిల్లల్ని మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉంచండి. మోస్ట్లీ హెపటైటిస్ ఏ సమస్య కనుక ఉన్న వాళ్ళ ఇళ్లల్లో చంటి పిల్లల్ని మీరు మ్యాక్సిమం ఉంచకుండా ఉండే అవకాశం ఉంటే మీరు ఆ పని చేయడం మంచిది. అది కాస్త మేలు, పిల్లలకి సేఫ్ అది. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే పిల్లలకి కనుక మీరు ఈ డైపర్స్ కానీ ఇటువంటివి ఏమైనా మార్చాలి, లేదా వాళ్ళ యానస్ మీరు క్లీన్ చేయాలి, ఇటువంటి పనులు చేయాలి, లేదా వాళ్ళకి మీరు స్నానం చేయించాలి. ఇలాంటి టైంలో ఏంటంటే మీరు కాస్త డిస్పోజబుల్ గ్లౌస్ మీరు వాడుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది ఇకపోతే తర్వాత విషయానికి లైఫ్ స్టైల్లో చూసుకున్నట్లయితే శృంగారం. ఇక్కడ వాస్తవం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా సరే బాడీలోకి ఎఫెక్ట్ అయిన తర్వాత మినిమం 4 నుండి 6 నెలల పాటు మనం కేర్ఫుల్గా ఉండాలి, తగ్గిన తర్వాత కూడా. బట్ ఇక్కడ శృంగారం విషయానికి వచ్చేసరికి ఏంటంటే శృంగారం మీద ఆసక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, కొత్తగా వివాహం అయిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, వాస్తవం శృంగారం ద్వారా ఇది స్ప్రెడ్ అయినట్టు ఇంతవరకు దాఖలాలు లేవు కానీ, బట్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ శృంగారం వల్ల కొంచెం ఎఫెక్ట్ అవ్వటం అన్నది నా వ్యక్తిగత క్లినికల్ ప్రాక్టీస్. చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్ మేము చూస్తూ ఉంటాం. సో మేము చూసిన వాటిల్లో చాలా వరకు శృంగారం వల్ల ఒక ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అనేది కొంతమంది అబ్జర్వ్ చేసాం. ఇది అందరికీ జరగాలని లేదు. ఇది శృంగారం వల్ల కూడా హెపటైటిస్ ఏ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వదు, ఆ విషయం మీరు భయపడగలరు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లిటికేషన్ ఏంటంటే, మీరు ముందు వ్యాధి పూర్తి తగ్గినంత వరకు కేర్ఫుల్గా ఉండాలి, ఆ శృంగారం కొంచెం దూరంగా ఉండాలి. తగ్గిన తర్వాత ఏం చేస్తారంటే కొన్ని నెలల పాటు మీ జనేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ మర్మాంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ పార్ట్నర్ తాలూకా యానస్కి తాకకుండా చూసుకోవాలి. అలా కనుక తాకినట్లయితే పొరపాటున మీకు హెపటైటిస్ ఏ అన్నది రావడం ఖాయం. సో ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి మీరు శృంగారం అనేది చేసుకోవచ్చు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇవి మనం హెపటైటిస్ ఏకి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సరే, లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నాం, మరి దీనికి చికిత్స ఏంటి, దీని ట్రీట్మెంట్ ఏంటి, రెమెడీ ఏంటి శాశ్వతంగా అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఇది వైరస్ కాబట్టి ఎలాంటి వైరస్నైనా సరే నిర్వీర్యం చేయగలిగే, శరీరంలో దాని తాలూకా శక్తిహీనంగా మార్చగలిగే, దాన్ని శరీరంలోని పూర్తిగా మృతతుల్యంగా మార్చగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేద సిద్ధ వైద్యాలు ఉన్నాయి. ఎన్నో మూలికలు ఉన్నాయి, ఎన్నో మెటలిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ శరీర తత్వాన్ని బట్టి, మీకు ఉండేటువంటి రోగ లక్షణాలను బట్టి, మీ తాలూకా దేహ తత్వాన్ని బట్టి, మీ తాలూకా మెంటల్ ఎబిలిటీని బట్టి, శారీరక శక్తులను బట్టి, వీటన్నిటిని బట్టి తగినటువంటి చికిత్స అన్నది నిర్ణయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీ ఇమ్యూనిటీని పెంచడం, లివర్ తాలూకా స్ట్రెంగ్తన్ చేయటం, అదేవిధంగా వైరస్ని నిర్వీర్యం చేయటం, ఈ మూడింటిని ప్రామాణికంగా చికిత్స అనేది హెపటైటిస్ ఏలో జరుగుతుంది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్యులను కనుక మీరు కలిసినట్లయితే వాళ్ళు మీకు చక్కని చికిత్సను సూచించగలుగుతారు. ఈ హెపటైటిస్ ఏ నుండి మీరు పూర్తిగా బయటపడి చక్కని ఆరోగ్యవంతులుగా మారగలుగుతారు. ఇది కాలేయానికి సంబంధించిన హెపటైటిస్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.